ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్య ధ్యానంలో ఈ రీతిగా కలుసుకుంటాన్ని బట్టి దేవాదేవునికి నిండు వందనాల్ని తెలియజేస్తున్నాను. మీ అందరికీ స్వాగతం కూడా తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలం కీర్తనల గ్రంథంలో 103వ కీర్తన ధారావాహికంగా ధ్యానించుకుంటున్నాం. 103వ కీర్తన కృతజ్ఞత గల కీర్తన, 103వ కీర్తన విజ్ఞాపన కీర్తన, 103వ కీర్తన మానవ జీవితపు సున్నితత్వాన్ని, మానవ జీవితంలో అశాశ్వతాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుని ఉచిత కృపను వేడుకునేటువంటిది, మానవ బలహీనతను దేవుని సన్నిధిలో తెలియజేసేటువంటిది, దేవుని ప్రేమను, క్షమాపణను, దేవుని దీవెనలను, ఆశీర్వాదాలని తెలియజేసే స్తుతి కీర్తన కూడా. అంత అద్భుతమైనటువంటి కీర్తన. ఇందులో ప్రతి మాట ఎంతగానో ఆలోచింపజేసేటువంటి మాటలు. ఈ కీర్తన మనం ధ్యానిస్తూ ఉంటే మానవ జీవితంలోని అనేక విషయాలు జ్ఞాపకం వస్తాయి. క్షమాపణ అంటే ప్రభు వంటిది. ఆయన వంటి క్షమాపణ నరులలో ఎక్కడ ఉండదు. పడమటికి తూర్పు ఎంత దూరమో మనకు మన పాపములను అంత దూరం చేసిందంట. పడమర తూర్పు ఎంత దూరము? ఈ ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నామా? రెండు వైరుధ్యమైనటువంటి దిక్కులు. తూర్పు నుంచి పడమర ఎంత దూరం? ఎప్పటికీ అందుకోలేనంత దూరం. అంటే ఒకసారి ప్రభు క్షమించితే పాపాన్ని అంత దూరంలో పెట్టి ఆయన క్షమించి మర్చిపోయినటువంటి ప్రభు అంత దూరంలో ఉంచినటువంటి దేవుడు. అది క్షమాపణ. మనం క్షమించినామని వాటిని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాం. నువ్వు అట్లా చేసినా నేను క్షమించిన, నువ్వు ఇట్లా చేసినా నేను క్షమించిన అని మరలా స్నేహితులతో, బంధుమిత్రులతో, కుటుంబంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది క్షమాపణ. ప్రభు క్షమాపణ చూడండి. తర్వాత దేవుడు మాట్లాడుతూ అంటా ఉన్నారు, తండ్రి తన పిల్లల ఎడల జాలిపడినట్లుగా జాలిపడే దేవుడు. దేవుడు మనతో ఉన్నటువంటి ఒక సంబంధాన్ని తెలియజేయడానికి ఈ కీర్తనలో వాడినటువంటి పోలిక. తల్లిదండ్రులు పిల్లలు ఎటువంటి వారైనా వారిని చూడగానే ప్రేమ, వారిని చూడగానే దయ, వారిని చూడగానే వాత్సల్యం, వారిని చూడగానే కడుపులో నుంచి వచ్చేటువంటి ప్రేమ, ఆకలి గురించి, అవసరతల గురించి, వారు ఎట్లున్నారా అని పరితపించేటువంటి ప్రేమ. ఆ ప్రేమ మనుషులకు ఎట్లుందో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ దేవుడు తన బిడ్డలపై, తన ప్రజలపై కలిగి ఉన్నటువంటి ప్రేమ. ఎంత అద్భుతమైన ప్రేమ. దావీదు అంటా ఉండయ్యా, మా మీద కోపం వచ్చినప్పుడు ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము మంటి వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము నరలమయ్యా, మేము మంటి వారము, మేము మట్టితో చేయబడినటువంటి వారము. మన్ను స్వభావము వాతావరణంను బట్టి మారిపోతుంది. వర్షం పడ్డప్పుడు ఒకలాగా, ఎండగొట్టినప్పుడు ఒకలాగా, మెత్తగా అయితే ఒకలాగా, గట్టి పడితే ఒకలాగా. అటువంటి వారం మేము. నిలకడ లేనటువంటి వారం, గడ్డి పువ్వు వంటి వారం, ఇప్పుడు ఉండి కొంతసేపటికి ఉండనటువంటి వారం. అది కదా మా జీవితం. ప్రభువా, మా యందు జాలిపడు, మా యందు కనికరపడు అని కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి కీర్తన. ఈ కీర్తన దేవుని ప్రేమను, మానవ బలహీనతను జ్ఞాపకం చేస్తూ దేవుని ఎడల కృతజ్ఞతాస్తుతిని తెలియజేస్తున్నటువంటి కీర్తన. ఈ కీర్తన మనల్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి కీర్తనాకారుడిలాగా మన నిస్సహాయతను, బలహీనతను ఒప్పుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా ఒప్పుకోవడం ప్రభువుకి ఇష్టమైనటువంటిది. ఒప్పుకొని, ప్రభువా మమ్మల్ని సరిచేయండి, ప్రభువా మమ్మల్ని బలపరచండి, మేము బలహీనులము, నిస్సహాయులమయ్యా, నీ సహాయం లేదు మేమేం చేయలేమని దేవుని వేడుకునేటువంటి కీర్తన. అటువంటి భక్తిగల జీవితం, అటువంటి ప్రార్థన జీవితం, అటువంటి నిజాయితీ గల జీవితాన్ని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. అటువంటి స్థిర మనసు దేవుడు మనలో ఇస్తూ, ఆయన అనునిత్యం స్తుతిస్తూ, కీర్తిస్తూ ముందుకు సాగే భాగ్యం దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభువా, నేటి ఉదయకాలము వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించి, నిన్ను స్తుతించే గుంపులో
నిన్ను ఆరాధించే గుంపులో, నిన్ను మహిమపరిచే గుంపులో మమ్మల్ని ఉంచమని, నీ కొరకు జీవించే మనసు దయచేయమని, ప్రతి వారి అవసరతలు వాక్యం వింటున్న వారి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్.